హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనమైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ తమ్నేల్ అయితే చూసేశారు కదా, బొటానికల్ పార్క్ అయితే మనం ఇక్కడికి వచ్చేసాము. హైదరాబాద్లో ఇంత పెద్ద బ్యూటిఫుల్ పార్క్ ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడైతే చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇది మనకైతే హైటెక్ సిటీ దగ్గరలో అయితే ఉంటుంది. అరౌండ్ 260 ఎకరాస్లో అయితే ఇది నిర్మించబడింది. ప్రజెంట్ ఈ పార్క్ని అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే చాలా మంచిగా అయితే డెవలప్ చేశారు. ముందు ముందు ఈ పార్క్ని అయితే ఇంకా చాలా మంచిగా డెవలప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఇంత మంచిగా ఏర్పాటు చేయడం అనేది రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి మనము. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఆలస్యం అయితే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గైస్, ఫైనల్ అయితే మనము బొటానికల్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో క్రౌడ్ అయితే చూసేసారు కదా, ఈ క్రౌడ్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు బొటానికల్ పార్క్ ఎంత ఫేమస్. అది ఈరోజు అయితే వీకెండ్. హైదరాబాద్లో వీకెండ్ అంటే మామూలుగా ఉండదు ఇంకా. సో ఇదైతే మనకైతే టికెట్ కౌంటర్. సో ఇక్కడ అరౌండ్ అడల్ట్స్కి అయితే 40 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడైతే చూశారు కదా, బోర్డు అయితే ఉంది మనకి. సో ఏ పర్సన్స్కి ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనం ఇక్కడైతే ఫుడ్ అయితే తీసుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయంట ఇక్కడ. సో మనకి బొటానికల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి. గైస్, మీకు ఇంకో విషయం చెప్పడం మీద మర్చిపోయాను. సో ఎవ్రీ వీకెండ్ అయితే ఇక్కడ స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 12:30 అండ్ ఈవినింగ్ 4 to 6 o'clock అయితే ఇక్కడ స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. వన్స్ మనం లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకైతే ఒక పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది క్లియర్గా. సో ఈ పార్కులో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మనకి. గైస్, మీరు ఇక్కడ చూసారా? సో చెట్ల మధ్యలో అయితే బఫెలోని పెట్టారు. రియల్లీ చాలా న్యాచురల్గా అయితే ఉంది మనకి. సో ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ మనకి క్లియర్గా బోర్డులో మెన్షన్ చేశారు. సో ఏది ఎక్కడ ఉందని చెప్పేసి క్లియర్గా మనకి మ్యాప్ని చూసుకొని అయితే మనకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే కనిపిస్తుంది. ఐ థింక్ ఇది పార్క్ వాళ్ళది అనుకుంటా. హౌస్ చాలా బాగుంది, చూశారు కదా, చాలా బాగుంది ఇక్కడ. సో ఇలాగ మనం ముందుకెళ్తే ఇక్కడే మనకి చిల్డ్రన్ పార్క్ అయితే కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనకు ఉంటారు. సో వీకెండ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్తో ఇక్కడ వచ్చి చాలా సరదాగా అయితే గడుపుతూ ఉంటారు. గైస్, ఇక్కడైతే మనకి స్కేటింగ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడైతే మనకి స్కేటింగ్ చేయొచ్చు.
సో ఎటువంటి ఛార్జెస్ అయితే ఛార్జ్ చేయరు. ఇది ఓవరాల్గా అయితే ఫ్రీ అనమాట. మనకి ఎలాగ స్కేటింగ్ రాదు కాబట్టి మనకి దాంతో అయితే అవసరం లేదు. సో ఇది ఫోటోషూట్కి అయితే మంచి ప్లేస్ అనమాట. చూశారు కదా, చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో ఫొటోస్ దిగనీకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి మనం. సో ఇక్కడైతే మామూలుగా అయితే నెమ్మలు అయితే కనపడతాయి. సో ప్రజెంట్ అయితే మనకేం కనిపించట్లేదు. మనం ఆల్మోస్ట్ ఈవినింగ్ వచ్చాము కాబట్టి మనకైతే ఇక్కడ చూసారా గాయ్స్, నెమ్మలు అయితే కనపడుతుంది. పిల్లలు అయితే చాలా మంచిగా ఆడుకుంటున్నారు. మనకి నైట్ అయింది కాబట్టి ఇవి సరిగ్గా అయితే క్లియర్గా లేదు మనకి. ఓకే ఓకే, చలో చలో ఫర్ నెక్స్ట్ వీ కెన్ గో ద హియర్. No, he's looking for peacock, female peacock. One more peacock. ఇక్కడ చూస్తే మనకి ఎక్కడ చూసినైతే ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. సో వాళ్ళైతే ఫుడ్ తీసుకొని ఇక్కడే సరదాగా అయితే వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ గడుపుతున్నారు అనమాట, మంచిగా గేమ్స్ ఆడుకుంటూ. చూశారు కదా, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. గైస్ మీరు ఇక్కడ చూసారా, చాలా పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది మనకి. సో ఓవరాల్గా దీనికైతే చాలా ఏజ్ అయితే ఉన్నట్టుంది. సో దీనికైతే ఎన్నో సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొన్ని ప్లేయింగ్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారా, ఇక్కడైతే మనకైతే చాలా ప్లేయింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మంచిగా అయితే చిల్ అవ్వచ్చు అనమాట ఆడుకుంటూ. సో ఇదైతే ఫ్రీ కాదు, కొద్ది మినిమం ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు. సో బట్ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకి. సో చిల్డ్రన్స్కి అండ్ పెద్దవాళ్ళకి కూడా ప్లేయింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మనకి. చూస్తున్నారు కదా చాలామంది. సో ఇక్కడైతే మనకి ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. సో ఏ గేమ్కి ఎంత ఛార్జ్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మనకి ఇష్టం వచ్చిన గేమ్ని అయితే ఆడేయచ్చు అనమాట. సో మినిమం ఛార్జెసే ఉన్నాయి, మరీ ఎక్కువ అయితే ఏం లేవు.
గైస్ ఈ ప్లేస్ ఏంటని చూస్తున్నారా? సో ప్రీవియస్గా అయితే ఇక్కడ చాలా వాటర్ అయితే ఉండేటివి. సో ఆ వాటర్లో పిచ్చి మొక్కలు కూడా ఉండేవి అనమాట. సో ప్రజెంట్ వాటిని అన్నిటిని క్లీన్ చేసేసారు. అయితే చాలా బాగుంది. సో మేబీ ఈ ప్లేస్లో అయితే మేబీ ఫ్యూచర్లో వాటర్ యాక్టివిటీస్ అయితే ఏర్పాటు చేస్తారేమో తెలియదు. నిజంగా ఏర్పాటు చేస్తే రియల్లీ చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చాలా మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. గైస్ ఇక్కడ చూసారా, ఎలిఫెంట్ అయితే ఉంది మనకి. ప్రజెంట్ మనం అయితే ఎడారి వనంలోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఎడారిలో పండేటువంటి మొక్కలన్నీ బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఇక్కడ చూసేసారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో మనం నైట్ టైం వచ్చినందువలన మనకి కొంచెం క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వృక్ష పరిచయ క్షేత్రం అంట. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయో. సో మోస్ట్లీ ఇక్కడైతే మొత్తం చెట్లే ఉంటాయి అనుకుంటా. సో చెట్లే ఉన్నాయి. సో అందరు వాకింగ్ అయితే చేస్తున్నారు. సో మనం ఎన్నికైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, పెద్ద క్రొకడైల్ అయితే ఉంది. సో ఇది నిజంగా పెద్ద తాబేలు అయితే ఏం కాదు. సో లోపలైతే జిమ్ అయితే ఉందన్నమాట. సో బయట మనం ఎలా పే చేస్తామో ఇక్కడ కూడా పే చేసుకొని డైలీ ఇక్కడికి వచ్చి మనం జిమ్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూసారా, చిన్న పిల్లోడు ఏనుగుతో అయితే కుస్తీ పడుతుండు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు కూడా జిమ్కి వెళ్ళండి, ఇలా ఏనుగులతో కుస్తీ పడవచ్చు. మీకే చెప్తున్నా, వెళ్ళండి మీరు కూడా జిమ్ములకి.